ఒక కప్పు సేమియా తీసుకోండి. దాన్ని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేపండి. వేపిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో వేసుకొని చల్లారపెట్టుకోండి. ఇప్పుడు మనం నీళ్ళు వేడి చేసుకుందాం. వేడి నీటిలో ఉప్పు వేసుకొని ముందుగా మనం వేపి చల్లారపెట్టుకున్నటువంటి ఈ సేమియా పుల్లల్ని ఈ వాటర్లో వేసి కుక్ చేసుకుందాం. ఇలాగా 90% వరకు ఉడకపెట్టుకోండి. 90% ఉడికిపోవాలి. ఇలా చేతితో పట్టుకుంటే నలిగిపోవాలన్నమాట. అంతవరకు ఉడకపెట్టి వాటిని దానిలో ఉన్నటువంటి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేయాలి. అవి వార్చేసుకొని వెంటనే చల్లీలు వేసి చల్లారి పెట్టేసుకొని ఇదంతా తీసి ఒక ప్లేట్లో వేసుకొని మళ్ళీ చల్లారి పెట్టుకోవాలి. అది చల్లగా అవుతుంటుంది. ఈలోగా మనం కళాయిలో ఒక 2 స్పూన్ ఆయిల్ తీసుకొని జీడిపప్పులు వేయించుకోవాలి. ఇది మనకి బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేయించుకోండి. ఇందులో మనం తాలింపు గింజలు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందాం. తర్వాత చిన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, రౌండ్ షేప్లో కట్ చేసినటువంటి పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో కట్ చేసుకోండి. కరివేపాకు వేసి బాగా వేయించుకోండి. క్యారెట్ కుక్ అయిన వరకు బాగా వేయించుకొని ఈ టైంలో మీకు చూడండి అక్కడ సేమియా పిల్లల్లో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు వేసుకోండి. ఉప్పు కావాలంటే వేసుకోండి. ఇలాగ వేయించుకున్నటువంటి ఈ తాలింపులో మనం ముందుగా ఉడకబెట్టి స్ట్రెయిన్ చేసి చల్లారబెట్టుకున్నటువంటి ఈ సేమియా పుల్లలు తీసుకొచ్చి ఇందులో వేసుకోండి. వేసి బాగా కలిపెట్టండి. చూసారా ఎంత బాగా వచ్చిందో. విడివిడిగా ఏ పుల్లకి ఆ పుల్ల విడివిడిగా వచ్చింది. చాలా బాగా వచ్చింది కదా, నూడిల్స్ లాగా చాలా బాగుంది. ఇంకా మనం లాస్ట్గా నిమ్మకాయ చెక్క ఒక హాఫ్ లెమన్ చెక్క వేసుకుందాం. హాఫ్ లెమన్ మనం పిండుకొని మళ్ళీ ఒకసారి దీన్నంతా కలిపేసుకుందాం. నిమ్మకాయ కలిసేటట్టు కలుపుకుందాం అంతే. ఫైనల్గా పొమగ్రనేట్స్ ఉన్నాయి కదా, అవి పిక్కలు తీసి వేసుకోవడమే. అంతే, రెడీ పొమగ్రనేట్ సేమియా ఉప్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.